రాము అయితే చాలా హ్యాండ్ ఇచ్చాడబ్బా! రాము నాకైతే చాలా హ్యాండ్ ఇచ్చాడనుకుంటున్నా. నేను లైవ్ చూసినప్పుడు ఈ రాము ఎక్కడున్నాడు? రాము ఎక్కడున్నాడు? మాట్లాడట్లేదు. రాము వస్తే బావున్ను అనుకుంటూ ఉంటాను. పిల్లిగా వస్తా ఉంటాడనమాట. ఇలా జూసుకుంటూ చాలా చక్కగా ఉంటాడు. రాము చాలా ముద్దుగా ఉంటాడు గదా! నాకు చాలా ఇష్టం రాము అంటే. అంటే జెన్యూన్‌గా ఉంటాడు. మనసులో ఏముండదు. వాళ్ళతో వీళ్ళతో రహస్యాలు మాట్లాడి కన్నడ వచ్చేస్తుంది. ఆహ్, రహస్యాలు మాట్లాడి అక్కడిది ఇక్కడ చెప్పడం, ఇక్కడిది అక్కడ చెప్పడం అలాంటివేమీ ఉండవసలు. అసలు ఎవరి గురించి ఏమీ చెప్పుకోడు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, బాండింగ్స్ గురించి దేని గురించి మాట్లాడడు. ఎంత చక్కగా అసలు ఈ వారం రాము ఉండింటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేది. వాళ్ళ మమ్మీ అని ఎక్కువ అంటున్నాడు గదా! మమ్మ అని. ఆ అమ్మాయి వచ్చిండేది. చాలా బావుండు. ఒక్క వారంలో మిస్ అయిపోయాడు. అసలు ఆడియన్సు పంపించేసారంటే లేదు. హ్మ్. తనకు తానే ఎలిమినేషన్ అయ్యాడనమాట. హ్మ్. చాలా సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది చాలా దారుణంగా చేసుకున్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాము ఉండుంటే బావుండనేసి. అసలు మనం చూసేదే రాము గురించి, తనూజ గురించి, సంజన గురించి. నేనైతే వీళ్ళు ముగ్గురు ఇమానుయేల్ కూడా చాలా బాగా చేస్తాడు. చాలా ఇష్టము. కానీ ఇమానుయేల్‌కి ఎప్పుడైనా మనం జబర్దస్త్‌లో చూస్తూనే ఉంటాం కాబట్టి, వీళ్ళు ముగ్గురు కోసం ఎక్కువ చూస్తాననమాట. ఇమానుయేల్ కావాలంటే జబర్దస్త్ ఏస్తే కనిపిస్తూ ఉంటాడు. కామెడీ చేస్తా ఉంటాడు. బావుంటుంది. అసలు అలాంటిది రాము వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. అసలు రాము ఎందుకెళ్ళిపోయావు రాము అసలు? ఎంతమంది ఆశపడుతున్నారు నీ పైన. హ్మ్. అసలు రాము చాలా మోసం చేశాడబ్బా అందరినీను. హ్మ్. మీలో ఎంతమందికి రాము వెళ్ళిపోయాడని బాధ అనిపిస్తుంది? అసలు రాము ఉంటే బాగుండు అనిపిస్తుందనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి. ఓకేనా? రాము కోసమే ఈ వీడియో. రాము ఉంటే బావుండు చాలా.